ప్లాట్ సారాంశం. రిషి, నిఖిల్ ఔత్సాహిక కార్ రేసర్, దానిని పెద్దదిగా చేయాలని కలలు కంటాడు. అతని ప్రయాణంలో, అతను తారా, రుక్మిణి వసంత్ కోసం పడతాడు, కానీ స్నేహితుడి నుండి వచ్చిన అపార్థం వారి ప్రేమ కథను ముందుకు సాగకుండా చేస్తుంది. అతని అభిరుచి కారణంగా, అతను తన రేసింగ్ కలలను కొనసాగించడానికి లండన్కు వెళతాడు, పార్ట్-టైం ఉద్యోగంతో శిక్షణను సమతుల్యం చేసుకుంటాడు. లండన్లో, అతను తులసి, దివ్యాంశ కౌశిక్ అనే మహిళను ప్రమాదం నుండి కాపాడతాడు, మరియు వారు త్వరలోనే ప్రేమలో పడతారు, వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. అయితే, తులసి ఒక గుడిలో రహస్యంగా అదృశ్యమైనప్పుడు, రిషి ఆమెను వెతకడానికి బయలుదేరాడు, అనుకోకుండా మళ్లీ తారను ఎదుర్కొంటాడు. తారా లండన్లో ఎందుకు ఉన్నారు? తులసికి ఏమైంది? పవర్ఫుల్ డాన్ బద్రీనారాయణ, జాన్ విజయ్, వీటన్నింటికీ ఎలా కనెక్ట్ అయ్యాడు అనే అంశాల చుట్టూ ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశ్లేషణ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో క్రైమ్ థ్రిల్లర్ను ప్రేమకథతో మిళితం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే సాధారణంగా అలాంటి శైలులతో ముడిపడి ఉన్న థ్రిల్ లేదా చమత్కారాన్ని అందించడంలో చిన్నది. ప్లాట్లో ఆకట్టుకునే పాయింట్లు లేదా ఉత్కంఠభరితమైన క్షణాలు లేవు. శృంగార కోణం కూడా అదే విధంగా అభివృద్ధి చెందలేదు. కొన్ని సంబంధాలు అవి చేసే విధంగా ఎందుకు అభివృద్ధి చెందుతాయి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. కథనం ఫ్లాష్బ్యాక్లు మరియు రసహీనమైన మలుపులతో భారంగా ఉంది. ఇది ఉత్సాహాన్ని జోడించడంలో విఫలమవుతుంది మరియు తరచుగా బలవంతంగా మరియు దుర్భరమైన అనుభూతిని కలిగిస్తుంది. స్లో పేసింగ్ నిశ్చితార్థం నుండి మరింత దూరం చేస్తుంది, వీక్షకులకు ఊహించిన కుట్రలు లేదా ఆశ్చర్యాలు లేకుండా చేస్తాయి. చలనచిత్రం యొక్క 2 భాగాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి, తక్కువ పదార్థాన్ని లేదా వినోదాన్ని అందిస్తాయి. సత్య, సుదర్శన్ మరియు ప్రవీణ్ వంటి హాస్యనటులను చేర్చినప్పటికీ, ఈ చిత్రం హాస్యం లేదా మనోజ్ఞతను అందించడంలో విఫలమైంది. మొత్తం మీద, సినిమా పాతదిగా అనిపిస్తుంది, ప్రేక్షకులను పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఆకర్షణీయమైన లేదా తాజా అంశాలు లేవు. ప్రదర్శనలు. రిషి పాత్రలో నిఖిల్ తన వంతు కృషి చేశాడు, అయినప్పటికీ స్క్రిప్ట్ అతని నటన పరిధిని ప్రదర్శించడానికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. రుక్మిణి మనోహరంగా కనిపించి డీసెంట్గా నటిస్తుండగా, దివ్యాంశ కౌశిక్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది.